श्रीमदष्टाक्षरी क्षेत्रनिलयं करुणानिधिं श्रीमद्वैकुण्ठनारायणं सदा समुपाश्रये श्री वरगुणगणैकापदवपुः हताशिषावद्यः परमकपदो वाङ्मनसयोः अभूमिर्भूमिर्यो नतजनदृशाम् आदिपुरुषो मनस्तत्पादाब्जे परिचरणसत्यं भवतु मे प्रणम्य शिरसाचार्यान् तदादिष्टेनमत्मना ब्रह्मसूत्रपदां वस्त्रवेदान्तार्थं प्रकाश्यति। नमः सभाये प्रिय భగవద్బంధువులారా, భగవద్ రామానుజులు అనుగ్రహించినటువంటి తృతీయాధ్యాయంలో ఈరోజు అనే దాన్ని ఆరంభం చేసుకుంటాం. స్వాభావ్యాపత్యధికరణం అనే ఈ అధికరణంలో ఏమిటి సారాంశం అని అంటే, నిన్న మనం చెప్పుకున్నట్లుగా పైనుండి మరలా జన్మకు దిగి వచ్చేటువంటి జీవుడు, జీవాత్మ మరలా తిరిగి జన్మించటం కోసం దిగి వస్తున్నాడు. ఆ విధంగా జన్మ పరిగ్రహానికి దిగి వచ్చేటప్పుడు ఎట్లా దిగి వస్తాడు? అక్కడి నుంచి అంటే ఆకాశంలోకి వస్తాడు, అక్కడి నుంచి వాయువు వస్తాడు, అక్కడి నుంచి మేఘంలాగా, ధూమంలాగా, వర్షంలాగా అన్నింటిలోంచి కూడాను ఆయా రూపాలు అది చూసేస్తాడు అనమాట. ఆ జీవాత్మ జన్మ ధరించటం కోసం దిగి వచ్చేటప్పుడు ఆకాశాలు ఎంతంతా కూడాను వాటి సాదృశ్యాన్ని కూడా కలిగి ఉంటాడు అని చెప్పటం ఉపపత్తే అంటే నేను దుఃఖిస్తున్నాను అనేటువంటి ఒక అనుభవం లాంటివి కూడా లేకపోవటం, దుఃఖానుభవానుభావంతో ఇతడు పైనుండి కిందకి దిగి వస్తున్నాడు జన్మ ధరించడం చేత కోసం అని చెప్పేసి తత్స్వాభావ్యాపత్తి ఉపపత్తి అని అంటున్నారు. ఈ సూత్రార్థం ఏమిటి, ఎట్లా చెబుతున్నారు అని అంటే, ధూమాదిన చంద్రమసం ప్రాప్తస్య ప్రత్యవరోహ ప్రకారః ఆమ్నాయతే. అంటే ధూమాది మార్గం చేత ఇతను కిందకు వస్తున్నప్పుడు, చంద్రుడి వరకు వచ్చినప్పుడు చంద్రుని పొందినటువంటి వాడు మరలా చంద్రుడి నుంచి ఇంకా కిందకి దిగి వస్తాడు. అప్పుడు ఎట్లా ఉంటాడట? యథేతమాకాశం ఆకాశాత్ వాయు యథేతం ఆకాశం ఆకాశాత్ వాయుం వాయుర్భూత్వా ధూమో భవతి ధూమో భూత్వా అభ్రం భవతి అభ్రం భూత్వా మేఘో భవతి మేఘో భూత్వా ప్రవర్షతి ఇది. అత్ర ఆకాశాదిభావః కిం దేవమనుష్యాదిభావవత్ ఆకాశాది శరీరత్వం
ఉత తత్ సాదృశ్య ఆపత్తి ఏవ ఇది సంశయ. ఇక్కడ ఏమిట సందేహం అని అంటే, అక్కడ ఆకాశంలోంచి వాయువుగాను, వాయువులోంచి మరలా ధూమంగాను, ఈ ధూమంలోంచి ఒక మేఘాలుగాను, మేఘంగా ఉండి మరలా కిందకి వర్షిస్తూ ఆ వర్ష రూపంలో అట్లా ఈ ఆకాశాది భావంతో దేవ మనుష్యాది భావాలతో ఆకాశాది శరీరమే కలుగుతుందా, లేకపోతే దాని సాదృశ్యంతో అంటే ఆకాశంలో ఉన్నప్పుడు ఆకాశం వంటి శరీరం ఇంకోటి కలుగుతుందా అని అది ఇక సంశయం అన్నమాట. డిస్టర్బెన్స్ చూస్తున్న వాళ్ళని మళ్ళా మనం మ్యూట్ చేయాల్సి వస్తుంది, అంటే మనం చూసుకుంటూ ఉండాలి మధ్యలో. కనుక అతను ఆకాశాది రూపంలోనే వస్తున్నాడా లేదా ఆకాశం వంటి ఇంకొక రూపాన్ని ఏదన్నా ధరించి వస్తుంటాడా అనేటువంటిది సందేహం అని అంటే, ఆ సందేహానికి కూడాను వాళ్ళు ఏం చెబుతారు, ఆకాశాది శరీరత్వం ఇది పూర్వపక్ష. అంటే ఆకాశం గుండా కిందకి దిగి వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి భూత సూక్ష్మాలు అన్నీ కూడా ఎట్లా ఉంటాయి అని అంటే ఆకాశాది భావంతోనే ఉంటాయి కాబట్టి ఆకాశాది శరీర భావమే ఇతనికి కలిగి ఉంటుంది అని చెప్పి పూర్వపక్షం చేస్తున్నారు. అంటే దానికి సిద్ధాంతం ఏం చెబుతున్నారు అంటే, రాద్ధాంతస్తు ఆకాశాది ప్రాప్తౌ సుఖ దుఃఖానుభవ అభావాత్ తత్ సాదృశ్య ఆపత్తి ఏవ. సుఖ దుఃఖ అనుభవాయ హి సోమాది శరీరత్వం అని అంటున్నారు. అంటే ఆకాశం వరకు వచ్చినప్పుడు ఆ ఆకాశ ప్రాప్తిలో సుఖానుభవము దుఃఖానుభవము ఇవి రెండూ కూడా లేవు అక్కడ. ఎందుకంటే చాలా సూక్ష్మ రూపంలో శరీరం ధరించడం కోసం వస్తున్నాడు. ఈ సుఖ దుఃఖానుభవం రెండూ లేవు కాబట్టి అతడు ఆకాశాది సాదృశ్యమైనటువంటి ఒక ఆపత్తియే ఉంటుంది. అంటే సుఖ దుఃఖానుభవం కొరకు కదా ఇవన్నీ కూడాను. కాబట్టి ఈ సోమాది శరీరత్వం అనేటువంటిదే ఇతనికి కలిగి ఉంటుంది అని అంటే ఏమిటి, జన్మ ఇంకా జన్మించలేదు కాబట్టి సోమాది అమృత శరీరం అనేటువంటిది ఒకటి ఉంటుంది అని చెప్పి సిద్ధాంతం చేస్తున్నారు. అంటే తత్ స్వాభావ్యాపత్తి అంటే ఆకాశాది సాదృశ్యాపత్తి ఉపపత్తి సుఖ దుఃఖానుభవ అభావ ఉపపత్తి. ఆ విధంగా యథేతత్ ఆకాశం ఆకాశాద్వాయు వాయుర్భూత్వా ధూమో భవతి ధూమో భూత్వా అభ్రం భవతి అభ్రం భూత్వా మేఘో భవతి మేఘో భూత్వా ప్రవర్షతి అన్న సువాక్యానుసారం అతడు ఆకాశాది రూపాలతో సుఖ దుఃఖాలను అనుభవించకుండా ఉండటం వలన ఈ రూపంలో వస్తున్నాడు అని చెప్పటమే ఈ యొక్క అధికరణ యొక్క ఉద్దేశం. చాలా చిన్న అధికరణం మాట అది. దాని తరువాత నాతిచిరాధికరణం అని అంటున్నారు. నాతిచిరాధికరణం అంటే నా అతిచిరేణ విశేషాత్ అని సూత్రం. నా అతిచిరేణ విశేషాత్. అతిచిరేణ చిరేణ అంటే చాలా కాలంగా, అతిచిరేణ అంటే చాలా జీవాత్మ ఆకాశంలోంచి కిందకి దిగి వచ్చేటప్పుడు
అతిచిరేణ అంటే ఏమాత్రం కూడా ఆలస్యం కాకుండా నా ఉండడు, అంటే ఆలస్యం కాకుండా ఉండడు. కాబట్టి విశేషాత్తు అతో వైఖలు దుర్నిష్ప్రసరం అని చెప్పేసి చాందోగ్యోపనిషత్తులు చెప్పినట్టుగా ఈ ధాన్యాల రూపంలో వచ్చేస్తాడు కదా, వర్షంలో వచ్చి కింద ధాన్య రూపంలో ధరిస్తాడు అనమాట. ధాన్యాల్లో కూడా ప్రవేశించేస్తాడు సూక్ష్మంగా. అలా బయటపడటం అనేటువంటిది ఒకసారి ఎంతో కష్టపడితే కానీ సాధ్యం కాదు కదా. అలా చెప్పటం చేత ఏం చేస్తున్నాడు, ఆకాశ వాయు ధూమ ఈ మేఘ వర్షాలలోంచి కూడా కిందకు వస్తాడు. కాబట్టి ఆకాశవాయుధూమ అభ్రమేఘ వర్ష ప్రాప్తౌ కిం తత్ర న అతిచిరం తిష్టతి ఉత అనియమః ఇది సంశయః అని అన్నారు. అంటే అక్కడ ఎక్కువ సమయం ఉంటాడా ఉండడా అనేటువంటిది సంశయము అని అంటున్నారు. అంటే అనియమః ఇది పూర్వపక్ష. ఎందుకు అనంటే నా అతిచిరేణ ఇది విశేషవచన అభావాత్తు, అంటే ఎక్కువగా అక్కడ ఉంటాడు అని చెప్పి అక్కడ లేదు కాబట్టి అని అక్కడ మనకు కనిపిస్తోంది శృతి అని చెప్పని అంటారు అనమాట. పూర్వవత్తు అభిలాపాత్తు ఆకాశాదుల వలె కేవలము ఆకాశంలోంచి వర్షంలోంచి కిందకు వచ్చేటప్పుడు వ్రీహి ఇలాంటి వాటిలో చెప్పడం చేత జన్మకి కారణమైనటువంటి కర్మ ఏదైతే ఉందో దాని గురించి ప్రత్యేకంగా అక్కడ ఇంకా మనకి స్పష్టంగా చెప్పలేదు కాబట్టి అని చెప్పిన సూత్రార్థం అనమాట. అంటే ద్యులోకం నుండి కిందకి దిగి వచ్చేటప్పుడు జీవాత్మలు ఈ యొక్క ధాన్యాదులలో ప్రవేశించేటట్టు వర్ష రూపంలో వచ్చి ధాన్యాదులలోకి ప్రవేశించే విధంగా వస్తున్నారు అని చెప్పి శృతి చెబుతోంది. కాబట్టి మేఘో భూత్వా ప్రవర్షతి తహ వ్రీహి యమా ఓషధి వనస్పతయః తిలకమాష ఇది జాయంతే అని అంటే ఆ జీవాత్మలు మేఘ రూపంలో వర్షిస్తే ఈ భూమి మీదకి వచ్చి వర్ష రూపంలో కిందకు వచ్చి వరి, యవలు, ఓషధులు, వనస్పతులు, నువ్వులు, మినుములు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ ధాన్య విశేషాలు వీటన్నింటిలో కూడా పుడుతున్నారు, వాటిలో ప్రవేశిస్తున్నారు అని చెప్పి మళ్ళీ అక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తారు, వ్రీహ్యాది శరీరం అంటే ఈ ధాన్యాదుల యొక్క శరీరాలు కలిసి ఉంటున్నారా లేకపోతే ఇతర జీవాత్మల చేత మళ్ళీ వ్రీహి ఇత్యాది శరీరాలతో ఉంటున్నారా అని అంటే జాయంతే అంటే ఏంటి, పుడుతున్నారు అని ఉన్నది కదా. అదే చెబుతున్నారు రాద్ధాంతస్తు ఏమిటంటే ఆకాశాది ప్రాప్తౌ సుఖదుఃఖానుభవాభావాత్ తత్సాదృశ్యాపత్తి ఏవ సుఖదుఃఖ అనుభవాయ హి సోమాది శరీరత్వం అని అన్నారు. ఇక్కడ అట్లాగే ఆకాశవాయు ధూమ అభ్రమేఘ వర్ష ప్రాప్తౌ కిం తత్ర న అతిచిరం తిష్టతి ఉత నియమః అని ఎక్కువసేపు అక్కడ ఉండాలని ఏమేం లేదా అని అంటే అనియమః అలా ఉండాలనే లేదు అని చెప్పి పూర్వపక్షం చెబితే నా అతిచిరేణ ఇది విశేషవచనాభావాత్తు ఎక్కువసేపు అక్కడ ఉండాలి అని చెప్పి నియమం ఉంది అని అంటే ఉత్తరత్ర అంటే తర్వాత కిందకు వచ్చేటప్పుడు వ్రీహ్యాది భావే అతో వైఖలు దుర్నిష్ప్రపతరం అని చెప్పి విశిష్య చిరేణ గమనవచనం తత ప్రాచీనేషు అచిరగమనం ద్యోతయతి ఇది ఆకాశాత్తు యావత్ వ్రీహ్యాది భావ ప్రాప్తి నా అతిచిరం తిష్టతి. అంటే అక్కడి నుంచి వచ్చి వర్ష రూపంలో నేల మీద పడి అక్కడ ఏవో ఒక ధాన్యాలలో ప్రవేశించేంత వరకు కూడాను వచ్చేస్తారనమాట. అతిచిరం ఎక్కువ అలా అంతే ఉంటాడు కానీ అని చెప్పేసి వివరణకు వస్తుంది. అంటే ఆ వ్రీహ్యాదులతో సంశ్లేషంగా కలిసియే జాయంతే పుడుతున్నారు అని చెప్పేసి ఉంటుంది. కాబట్టి అంటే గౌణార్థం అన్నమాట. ఈ బ్రాహ్మణుడు మొదలైనటువంటి శరీరాభావాల్లో కూడాను రమణీయ చరణాహ
పుణ్యకర్మ అంటారు కదా, కపూయ చరణాహ పాపకర్మ అని చెప్పి. పుణ్యకర్మ చేసుకున్న వాళ్ళు పుణ్యదేహాల్లో, పాపకర్మ చేసుకున్న వాళ్ళు పాపదేహాల్లో. వాళ్ళు ఆ విధంగా జన్మకి కారణమైన విధంగా పుణ్యపాప రూపమైన కర్మాలను అనుసరించే వస్తున్నారు అని చెప్పి సిద్ధాంతం. తెలియజేస్తారు. అన్యాధిష్ఠితే పూర్వవత్ అభిలాపాత్. అన్యాధిష్ఠితే అంటే అవరోహంతః జీవాః వ్రీహ్యాదిభావేన జాయంతి ఇది సూయతే. మేఘో భూత్వా ప్రవర్షతి ఇహ వ్రీహి యవా ఓషధి వనస్పతయః తిలమాషాః ఇది జాయంతే ఇతి. ते किं व्रीह्यादि शरीराः जायन्ते उत अन्यैः क्षेत्रज्ञैः व्रीह्यादि शरीरैः अधिष्ठितान् व्रीह्यादीन् अश्लिष्यन्ति इति संशयः. అంటే ముందుగా వీళ్ళు ధాన్యాది రూపంలో జన్మిస్తున్నారా మరి ఒక విధంగానా అని చెప్పి మళ్ళీ సందేహం తీసుకొచ్చారు. అంటే అన్యాధిష్ఠితాత్మ అంటే అన్య అధిష్ఠితే అంటే కిందకి దిగ వచ్చేటువంటి ఈ జీవాత్మ ఇతర జీవులతో కలిసి ఉన్నటువంటి ఈ ధాన్యాదులతో పాటుగా కలిసి ఉంటాడా? అలా ఉండి పూర్వవత్ అంటే ఇంతకు ముందులాగా ఆకాశంలో ఉన్నప్పుడు ఎట్లాగో అదే విధంగా అభిలాపాత్ అంటే ధాన్యాదుల రూపంలో ఉంటూయే అని అంటం వలన జీవాత్మ దేహాన్ని ధరించడం కొరకు కిందకు దిగి వచ్చేటప్పుడు ఆకాశం మొదలుకొని కింద ధాన్యాదుల వరకు మధ్య మధ్యలో ఎంతవరకు వచ్చినా కానీ వేటితో వస్తున్నాడో వాటితోనే కలిసి ఉంటున్నాడు. కాబట్టి ఆ రూపాల్లోనే అతను జన్మించడు కదా, అతను జన్మించేది కిందకు వచ్చిన తరువాత. కాబట్టి మనుష్యాది రూపంలోనే అని చెప్పి అక్కడ భావం అన్నమాట. అంటే జీవరూపంలోనే ఉంటాడు అని చెప్పి భావం. అంటే మనుష్య అంటే జీవ అని అర్థం. సంతి వ్రీహ్యాది జన్మహేతుభూత కర్మ విశేష అశ్రవణాత్ వ్రీహ్యాది సంశ్లేషమాత్రం ఏవ జాయంతే ఇది జన్మవచనం ఔపచారికం. బ్రాహ్మణాది శరీరభావే హి రమణీయచరణాః కపూయచరణాః ఇది జన్మహేతుభూతం పుణ్యపాపరూపం కర్మ శ్రూయతే. అంటే వాడు పుణ్యం చేసుకున్నట్టయితే పుణ్య శరీరంలోకి, పాపం చేసుకున్నట్టయితే పాప శరీరంలోకి ప్రవేశిస్తాడు. అది అక్కడ దాని మీద ఉంటుంది. అశుద్ధమితి చేన్న శబ్దాత్ అని అన్నారు తర్వాత సూత్రం. అంటే అశుద్ధమితి చేన్న, అశుద్ధం అంటే కిందకి దిగి వచ్చేటువంటి ఈ జీవాత్మ తాను అంతకు ముందు ఉన్నటువంటి జన్మల్లో చేసుకున్నటువంటి పాపపుణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి వలన వచ్చినటువంటి కర్మానుసారము వచ్చినటువంటి పాపపుణ్యాలను బట్టి అతను కిందకు వస్తున్నాడు. అంటే దులోకం నుండి కిందకు వస్తున్న జీవాత్మకు ఈ అశుద్ధం అన్నారు. అంటే ఏంటిది? అది ఒక హింసారూపం అనేటువంటిది, ఒక అపవిత్రం. అశుద్ధం అంటే అపవిత్రమైనటువంటిది అది. కాబట్టి అది వ్రీహి జన్మకి కారణమవుతుంది అన్నట్లయితే అట్లా కాదండి. శబ్దాత్ అంటే హింస కాదు అనేటువంటి శృతి వలన ఒక యాగంలో ఒక పశువుని మరి కోసి హోమం చేస్తున్నప్పుడు అది స్వర్గప్రాప్తికి సాధనమవుతుంది అని చెప్పి పశునా యజేత అని చెప్పి చెబుతారు కదా. హిరణ్య శరీర ఊర్ధ స్వర్గలోకమేతి అని చెబుతుంది. అంటే హిరణ్య శరీర రమణీయమైనటువంటి బంగారు వర్ణము కలిగిన శరీరము కలిగిన వాడి ఊర్ధ్వ పొడవుగా ఉండి స్వర్గలోకాన్ని ఏతి పొందుతున్నది. అంటే ఒక పశునా యజేత ఇప్పుడు పశువును గురించే ఒక మంత్రం అట్లా చెప్పి నవాబు ఏతన్ మ్రియసే వరిష్యసి అంటే ఇదే మరలా నమ్రియసే అంటే మరణించదు. ఇంకా
అంటే స్వర్గలోకంలోనే ఉండగలదు అని అంటారు. దాని తర్వాత సూత్రంలో చెబుతారు మళ్ళీ దాన్ని అనుసరించి రేత సిగ్యోగోధ రేత సిగ్యోధ అని అంటే దాని వలన ఈ వ్రీహ్యాది సంశ్లేషం తెలుస్తోంది కానీ అథ అంటే ఆ వ్రీహ్యాది భావానంతరం రేత సిగ్యోగు అంటే రేతస్సును ఒక సేచన యోగం, సేచన అంటే తడపటం, అది ఆ సేచన యోగం తెలుస్తుంది మనకి. అంటే విత్తనం కింద పట్టడం, అది వర్షంతో పట్టడం, ఆ విత్తనం రూపంలో విత్తనానికి వర్షానికి ఒక సంబంధం ఉంది. ఆ రెండింటి యొక్క యోగం వల్ల అంటే వర్షం పడ్డప్పుడు ధాన్యం గింజలకి ఏం జరుగుతుంది అంటే యోయోహి అనుక్తియో రేతస్సించిది అద్భూయ ఏవ భవతి అని చెప్పేసి ఎవరైతే ఆ విధంగా తడిసినటువంటి ఆ ధాన్యాన్ని అంటే అరిద్దాన్ని అత్తి అంటే అన్నాన్ని అన్నం అన్నారన్నమాట. అన్నం అంటే ఇక్కడ అద్యత ఇది అత్తీతిజా అన్నం ఇత్యుచ్యతే అని. అత్తి తింటున్నారు అంటే ఎవరైతే తిన్నారో, తింటే ఏమవుతుంది, ఆహారం తిన్న వాళ్ళకి అది రేతస్వరూపం తయారవుతుందన్నమాట. అది ఎవరైతే రేతస్సును సించతి తడుపుతున్నారో తత్ అది భూయ ఏవ భవతి అంటే మళ్ళా అవుతోంది అట్లాగే. అంటే ఇక్కడ పురుష సంశ్లేష మాత్రమే వినిపిస్తోంది. అంటే ఆకాశం నుంచి ఇలా వర్ష రూపంలో తడపబడి కింద ధాన్య రూపంలోతో కలిసి ధాన్యంలోంచి కూడా ఏమవుతుంది, అన్న రూపంలో తయారయ్యి ఆ అన్న రూపంలోంచి మరలా పురుషుడు ప్రవేశించి అతను తిన్నటువంటి ఆహారము వీర్య రూపంలో రేతస్సు రూపంలో మరలా ఇంకొక జన్మను ధరిస్తుందన్నమాట. అరే అది ఒక సంశ్లేష మాత్రం అని చెప్పేసి చెబుతున్నారు. ఆ తర్వాత దానికి ఇంకా కంటిన్యూ చేశారు మళ్ళీ యోనే శరీరం అని. యోనే శరీరం అంటే ఆ రేతస్సు ఏమవుతుంది అంటే యోనేహే అంటే స్త్రీ యొక్క గర్భాశయంలోకి ప్రవేశించి తరువాత శరీరం ఒక జీవ శరీర రూపాన్ని అంటే ప్రాణ శరీర రూపాన్ని ధరిస్తుంది. అక్కడి చూసారా, పైనుంచి అక్కడి నుంచి కిందకు వచ్చినటువంటి యొక్క సూక్ష్మమైనటువంటి జీవుడు ఈ ధాన్యాదులలోంచి ప్రవేశించి అంటే ఆకాశంలోంచి వర్షంలోంచి కిందకు పడి ధాన్యాదుల్లో ప్రవేశించి ధాన్యాదుల్లోంచి అన్నం రూపంలోకి వచ్చి అన్నం రూపంలోంచి పురుషుల్లోకి వచ్చి పురుషుల్లోంచి స్త్రీలోకి ప్రవేశించి రేతస్ రూపంలో అక్కడ శరీరాన్ని ధరిస్తున్నాడు. జీవాత్మకు శరీరం మొట్టమొదటి ఎక్కడ కలుగుతోంది అని అంటే స్త్రీలో కలుగుతోంది అని చెప్పి ఈ అధ్యాయాన్ని చేస్తున్నారు అన్నమాట. అంటే జీవాత్మకు శరీర ప్రాప్తి ఎట్లా కలుగుతుంది అని అంటే ఆ శరీరమందే ఎప్పుడైతే పొందుతున్నాడో అప్పుడే సుఖము దుఃఖము అనేటువంటివి మొదలవుతాయి. ఎప్పుడైతే శరీరాన్ని పొందాడో అప్పుడే అతనికి శరీరంలోనే ఈ సుఖం అనేటువంటిది దుఃఖం అనేటువంటిది కలగడం మొదలవుతాయి అన్నమాట. అంటే చాలా సుఖ దుఃఖాలు అనుభవిస్తుంటాడు అక్కడికి వచ్చి. అంటే అంతకుముందు పూర్వం ఆకాశాదుల్లో వాటిల్లో ఉన్నప్పుడు మాత్రం వీడికి సుఖ దుఃఖాలు ఏం లేవు. జీవుడికి కింద పడి ఈ విధంగా యోనే శరీరం యోనిలో ప్రవేశించి శరీరాన్ని పొందిన తరువాతనే ఉపభోగాత్ సుఖ దుఃఖాలు అనుభవిస్తుంటాడు. అత ప్రాక్ ఆకాశాదిషు తత్తత్ సంశ్లేష మాత్రం ఏవా ఇత్యభిప్రాయ. యోనే శరీరం అంటే యోని ప్రాప్తే పశ్చాత్తేవ అవరోహతః జీవస్య శరీర ప్రాప్తి తత్రైవ సుఖ దుఃఖ ఉపభోగాత్. అతః ప్రాక్ ఆకాశాదిషు తత్తత్ సంశ్లేష మాత్రం ఏవ ఇత్యభిప్రాయः. ఇది శ్రీ భగవద్రామానుజవిరచితే శ్రీ వేదాంతదీపే తృతీయస్య అధ్యాయస్య ప్రథమః పాదः. శ్రీమతి రామానుజాయ వేదాంత దీపంలో
ఈ మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుంటాయి కొన్ని. అవి వచ్చినప్పుడల్లా అవి పక్కకు వెళ్ళిపోయి వాటిని మ్యూట్ చేస్తూ ఉండాలి. వేదాంత దీపంలో తృతీయోధ్యాయంలో ద్వితీయ పాదం. ఈ ద్వితీయ పాదంలో ముందుగా సంధ్యాధికరణం. ఈ సంధ్యాధికరణంలో ఏం చెప్పబోతున్నారు అని అంటే, ఈ సంధ్యాధికరణంలో స్వప్నము జగత్తు యొక్క సృష్టి ఈ రెండూ కూడాను పరమాత్మ యొక్క కార్యాలే. అంటే మనకి స్వప్నం కలగటానికి కానీ సమస్త జగత్తు సృష్టింపబట్టం కూడాను ఈ రెండు చేస్తున్నది ఎవరు అని అంటే పరమాత్మయే. కారణభూతుడైన పరమాత్మ వల్లనే ఈ సమస్త జగత్తు సృష్టింపబడుతోంది, స్వప్నాదులు కూడా కలుగుతుంటాయి అనేటువంటిది ఈ సంధ్యాధికరణంలో మనం ప్రతిపాదించబడేది సారాంశం. అంటే కర్మానురూపంగా ఇతర లోకంలోంచి వచ్చి ఈ జన్మ పొందిన తరువాత ఈ జీవాత్మకు సుఖ దుఃఖాదులు కలుగుతాయి అని చెప్పి తెలియబడుతుంది. ఈ అధికరణంలో ఈ జీవాత్మకు స్వప్నావస్థలో కూడాను ఇదే విధంగా సుఖ దుఃఖాదులు కలుగుతాయి అన్న విషయం కూడా తెలియజేయబడుతుంది. దాన్నే చెప్తారు ఏమని, సంధ్యే సృష్టి ఆహి అని అన్నారు. సంధ్యే, సంధ్య అంటే ఇక్కడ సంధ్య అంటే అర్థం అంటే స్వప్నం అని అర్థం, కళ. సంధ్యే అంటే స్వప్నంలో, జాగ్రత్త అంటే సుషుప్తి కాలంలో మేల్కొన్న టైంలోను, మేల్కొన్న దానికి నిద్రపోయేదానికి మధ్యలో ఉండేటువంటిది అనమాట. అది సంధ్యాకాలం అంటారు అనమాట, మధ్యకాలం. సుషుప్తి దశకి జాగ్రత్త అవస్థకి సుషుప్తి అవస్థకి రెండింటికి మధ్యలో ఏర్పడేటువంటి అవస్థని స్వప్నము లేక సంధ్య అని చెప్పని అంటారు. కాబట్టి ఈ సంధ్యా సమయంలో అంటే స్వప్నకాలంలో సంధౌ భవం సంధ్యం అని అంటారట. అంటే మధ్యకాలంలో ఇది ఏర్పడుతుంది కాబట్టి దీని సంధ్యం సంధ్య అని అంటారు. సంధ్యే, సంధ్యే సృష్టి. సంధ్యే సృష్టి అంటే స్వప్నంలో ఏం సృష్టింపబడుతున్నాయి? కొన్ని స్వాప్నిక పదార్థాలు సృష్టింపబడతాయి సంధ్యలో. అంటే ఆ స్వప్నానుసారం అతను దీన్ని బట్టి భగవంతుడు ఏ విధమైనటువంటి యొక్క స్వప్నం కలిగించాలంటే ఆ స్వప్నానుసారంగా ఈ స్వాప్నిక అనేటువంటివన్నీ తనకి అనుభవాలు కలుగుతూ ఉంటాయి. ఆహి అదే విధంగాన్ని దాని గురించి చెబుతున్నారు. ఎట్లాగూ అని అంటే, స్వప్నం అధికృత్య సూయతే. స్వప్నాన్ని గురించి ఉద్దేశించి మనకి ఏం వినబడుతోంది? నత్ర రథాః న రథయోగాః న పంథానో భవంతి అథ రథాన్ రథయోగాన్ పథ సృజతే ఇత్యారభ్య అదవేశాంతాన్ పుష్కరిణ్యః స్రవంత్యః సృజతే సహి కర్త ఇది. కిం స్వాప్నానాం అర్థానాం స్రష్టా జీవః ఏవ ఉత పరమాత్మ ఇది సంశయః. బాగుంది. మరి ఈ సంధ్యా సమయంలో అంటే ఈ స్వప్నకాల సమయంలో ఈ స్వప్నం అనేటువంటిది ఎట్లా జరుగుతుంది? ఈ స్వప్నం అనేటువంటిది తనంతట తానే కలలుగంటుంటాడు అంటారు కదా. మరి జీవుడే ఈ విధంగా కళలను సృష్టించుకుంటున్నాడా, లేకపోతే పరమాత్మ ఆ విధంగా కళలను కల్పిస్తున్నాడా? ఈ స్వప్నాలను కల్పిస్తున్నది ఎవరు, జీవుడా లేక పరమాత్మ అని సంశయం. అది ఈ సంధ్యాధికరణంలో చెప్పడం. స్వప్నదృశో జీవస్య సన్నిధానాత్ సహికర్త ఇది సహా ఏవ పరామృశ్యతే. జీవస్య అపి సత్యసంకల్పత్వం ప్రజాపతివాక్య ఉదితం ఇది సహా ఏవ స్రష్టా ఇది పూర్వపక్ష. అంటే జీవుడేనండి అని పూర్వపక్షం చేస్తున్నారు.
ఈ స్వప్నావస్థలో స్వప్నాన్ని కల్పిస్తున్నది ఎవరు అని అంటే జీవుడేది అలా కల్పించుకుంటున్నాడు. అతడు అనుకున్నట్టయితే అతను ఎలా సంకల్పిస్తే ఆ విధంగా అతనికి స్వప్నం కలుగుతుంది అని చెప్పి పూర్వపక్షం చేస్తాడు. ఇది సరికాదు, పూర్వపక్షం ఇది సరికాదు అని చెప్పి మనకు తెలుసు కదా. అంటే కొన్ని రథాలు, ఆ రథాల్లోంచి సంచరించేటువంటి మార్గాలు అవన్నీ కూడాను సంచరిస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంటాయి అన్నమాట స్వప్నంలో. ఇవన్నీ సృష్టిస్తున్నది ఎవరు? ఈ జీవుడే సృష్టిస్తున్నాడా అంటే జీవుడే సృష్టిస్తున్నాడు అని చెప్పి పూర్వపక్షం చెబుతున్నాడు. అని అంటే దానికి ఇతనే కర్త అని చెప్పని పూర్వపక్షం చెప్తే రాద్ధాంతస్తు దానికి సిద్ధాంతం ఏమంటున్నారంటే జీవస్య సత్య సంకల్పత్వం స్వాభావికం అపి సంసారదశాయాం పరమపురుష సంకల్పాత్ తిరోహితం ఇది నా జీవస్య సత్య సంకల్ప మాత్రేణ సృష్టుత్వం ఉపపద్యతే. అతః పరమపురుషః ఏవ సకలేతర పురుష అనుభవ అవిషయాన్ తత్తత్ పురుషమాత్ర అనుభావ్యాన్ తత్తత్ కాల అవసానాన్ స్వాప్నాన్ అర్థాన్ సృజతి అని ఎంత చక్కగా వివరిస్తున్నారు చూడండి. ఏమండి, సత్య సంకల్పుడు జీవుడికే సత్య సంకల్పుడు ఉంటే జీవుడు అనుకున్నంత మాత్రం చేతనే అది జరిగిపోయేటట్టయితే కలలు కంటున్నాడు అని అంటే వీడే ఏదో అనుకుంటున్నాడు ఇట్లా అని చెప్పేసి అలా పగటి కళలు కంటే అంటే పగలపూట కళలు కంటే అవి జరగవు అని అంటుంటారు కదా. అంటే అన్నమాట నహి కర్త, అతడు కర్త కాదు. ఎందుకు కాదు అని అంటే జీవాత్మకు సత్య సంకల్పత్వం అనేటువంటిది స్వాభావికంగా సంసార దశలో ఉన్నప్పుడు పరమాత్మ వలన అతనికి కలుగుతుందా అని అంటే జీవాత్మకు సత్య సంకల్ప మాత్రం చేతనే పరమాత్మకు ఎంత ఆశ్రయించి ఉన్నప్పటికీ కూడాను సమస్తము సృష్టి చేసేటటువంటి సృష్టికర్తృత్వం కూడాను అతనికి సిద్ధిస్తుందా అని అంటే పరమాత్మ సకలేతర పురుషానుభవాన్ని గాని విషయాన్ని గాని ఆ పరమాత్మ అందిస్తాడు, సృష్టిస్తాడు. అంత మాత్రం చేత ఆ పరమాత్మ సృష్టించిన వాటిని అనుభవించడం కొరకే మాత్రమే జీవాత్మ కర్తవ్యం కానీ తనంతట తానే కాబట్టి ఈ స్వప్న సంబంధమైనటువంటి పదార్థాలన్నింటినీ కూడాను అక్కడ సృష్టిస్తున్నాడు అని అంటే తాత్కాలిక చెప్తాన్ని అని చెప్పేసి సిద్ధాంతం చేస్తున్నారు. అంటే అక్కడ జీవుడే కర్త ఊహించుకుంటున్నాడు కదా. కాబట్టి స్వప్నం అనేటువంటిది ఎంతవరకు అని అంటే అతని ఊహ వరకు అంతే అది అని చెప్తున్నాడు. నిర్మాతారం చేసే పుత్రాదయశ్చ ఏనమేవ జీవం నిర్మాతారం స్వాప్నార్థానాం అంటే నామార్థానాం ఏకే శాఖినః అధీయతే. ఒక శాఖ వాళ్ళు ఈ విధంగా చెబుతున్నారు. ఏమని అనంటే నిర్మాతారం అని అంటే ఈ జీవాత్మని స్వప్న పదార్థాలు అంటే స్వప్నాలు సృష్టించే నిర్మాతగా చెబుతున్నారు. ఏమనిట అంటే యహ ఏషు సుప్తేషు జాగర్తి కామం కామం పురుషో నిర్మిమాణః అంటే ఏషు సుప్తేషు ఈ స్వప్నాల్లో అంటే వీళ్ళు నిద్రపోయినప్పుడు వీళ్ళకి కలిగేటువంటి స్వప్నాలు కలిగినప్పుడు యహ పురుషః అంటే ఎవరైతే నిద్రపోతున్నాడో ఎవరైతే కలలు కంటున్నాడో అతడు కామం కామం అంటే ఏవి కావాలని కోరుకుంటున్నాడో దేన్నైతే స్మరిస్తున్నాడో దేన్నైతే ఊహిస్తున్నాడో దాన్ని నిర్మిమాణః దాన్నే ఊహించుకుంటూ సృష్టించుకుంటూ జాగర్తి అంటే కొంచెం తెలివితో ఉంటున్నాడు. పూర్తిగా నిద్రలోకి వెళ్ళిపోతే అసలు నాకేం తెలియదండి అంటాడు. కానీ ఈ జాగ్రత్త
నిద్రావస్థకి మేల్కొన్న దానికి రెండింటికి మధ్యలో ఉన్న సంధ్యావస్థలు అంటే స్వప్నావస్థ అంటారన్నమాట. ఈ స్వప్నకాలంలో మాత్రం అతనికి ఎట్లా ఉంటుంది, ఈ కామశబ్దం చేత చెప్పబడుతున్నాడు. ఏదేదో కోరికలు కలుగుతున్నాయి కాబట్టి సర్వాన్ కామాన్, అన్ని కామాలను కూడాను, అన్ని కోరికల నుంచి కూడాను ఈ కామశబ్దంతో చెప్పబడుతున్నాయి కాబట్టి దాని ప్రకారం అతను స్వప్నంలో ఊహించుకుంటూ ఉంటుంటాడు. ఆ విధంగా నిర్మిమాణ సృష్టించుకుంటున్నాడు కాబట్టి అతను జాగ్రత్త, కొంచెం తెలివితోనే ఉంటున్నాడు అని. ఒక్కోసారి చేస్తాడు పుత్రాదయశ్చ, ఆహా నా పిల్లలు నా బిడ్డలు నా పుత్రులు అని చెప్పేసి ఊహించుకుంటుంటాడు. వాళ్ళెప్పుడు ఆ స్వప్నంలో అతను ఊహించుకున్నటువంటి వాళ్ళందరూ వరిస్తున్నాము కనుక కామశక్తైన పుస్తకం ఇవాళ చాలా మంది డిస్టర్బెన్స్ చేస్తున్నారు మధ్య మధ్యలో, బట్ నా మ్యూట్ చేయందే కదలట్లేదు. దాంతో మధ్యలో పోతుంది. నిర్మాతారం చైకే పుత్రాదయశ్చ అని అన్నారు. నిర్మాతారం చైకి ఏనమేవ జీవం నిర్మాతారం అంటే స్వాప్నార్థానాం ఏకసి శాఖినః అతీయతే యేషు సుప్తేషు జాగర్తి కామం కామం పురుషో నిర్మిమాణః ఇది. అత్ర కామశబ్ద నిర్దిష్టాః కామ్యమానతయా పుత్రాదయః ఏవ. అతను ఊహించుకుంటున్నటువంటి అతని కోరికానుసారం ఇచ్ఛానుసారం కలుగుతున్నటువంటి రూపాలే అన్నమాట. కానీ సర్వాన్ కామాన్ అని చెప్పడంతో కామశబ్దం చేత ఈ శతాయుష పుత్రపౌత్రానునేష్వ అనేటువంటిది కూడాను స్పష్టం చేస్తున్నారు అన్నమాట. తర్వాత సూత్రం మాయామాత్రం తు కార్ష్ణేన అనభివ్యక్త స్వరూపత్వాత్. అక్కడ మాయామాత్రం తు అందమాట. తు శబ్దాత్తు పక్ష విపరివర్తతే. న జీవేన సృష్టం స్వాప్నం అర్ధజాతం అపితు ఈశ్వర మాయామాత్రం సకలేతర పురుష అనుభవ విషయం తదేకానుభావ్యం తత్ కాలావసానం ఆశ్చర్యరూపం అర్ధజాతం ఈశ్వరః సృజతి ఇత్యర్థః. జీవస్య సత్యసంకల్పత్వాదేః కృష్ణస్య సంసారదశాయాం అనభివ్యక్త స్వరూపత్వాత్ తస్య హి సంకల్పమాత్రేణ స్రష్టృత్వం న ఉపపద్యతే. కామం కామం పురుషో నిర్మిమాణః ఇది చ పరమపురుషం ఏవ నిర్మాతారమాహ. యః ఏషు సుప్తేషు జాగర్తి తస్మిన్ లోకాః శ్రితాః సర్వే తదున అత్యేతి కశ్చన ఇది ఉపక్రమ్య ఉపసంహారయోః పరమపురుషః అసాధారణధర్మం ప్రతీతేః సహి కర్త ఇది చ తేన ఐకాధ్యాత్తు పరమపురుషం ఏవ ఆహా. ఆ విధంగా ఇతడు ఈ విధంగా ఊహించుకుంటున్నాడు అని అంటే దానికి ఏం సమాధానం చెప్తున్నారు అంటే మాయా మాత్రం అంటే అత్తు అన్న శబ్దంతాన్ని వ్యావృత్తి చేస్తున్నారు అనమాట. ఈ స్వప్న పదార్థాలన్నీ కూడాను రథాలు ఊహించుకుంటున్నాడా, ఏం ఊహించుకుంటున్నాడా, ఎట్లా చేస్తున్నా కానీ ఇవన్నీ కూడాను జీవాత్మ సృష్టించుకుంటున్నవి కాదు. ఎందుకంటే కార్ష్ణ్యేన అంటే కార్ష్ణ్య అంటే సంపూర్ణంగా, మాయా మాత్రం అంటే కేవలం ఆ భగవంతుని యొక్క సంకల్పానుసారమే ఆ విధంగా స్వప్నంలో అవి కనిపిస్తూ ఉంటాయి. సకలేతర పురుషానుభవస్య అంటే ఇతర అందరికీ కూడాను ఒకే విధంగా ఉండదు కదా అనుభవం. అనుకున్నవన్నీ కూడా కనిపించవు కదా. అలా కాకుండా ఈ స్వప్నంలో మరి ఏం చూస్తున్నాము అని అంటే స్వప్నంలో ఒక
ఒక వ్యక్తి చేత నేను ఇట్లా దర్శింపబడ్డాను అని అనుకుంటే, లేక ఒక ఆశ్చర్యకరమైనటువంటి రూపాన్ని చూశాను అని అంటే, అటువంటి వాటిని ఎవరు సృష్టిస్తున్నారు అంటే పరమాత్మ సృష్టిస్తున్నాడు అని అనమాట. పరమాత్మ సంకల్పం వల్లనే అట్లా జరుగుతాయి అన్నమాట. నేను 2 తలకాయల సింహాన్ని చూశానండి అన్నాం అనుకోండి, 2 తలకాయల సింహాన్ని కలగడం ఏమిటి అని అంటే, ఓయి ఈ విధంగా నువ్వు ఇట్ట కలలు కంటున్నావు, ఇట్ట వైపరీత్యంగా లోకంలో ఎక్కడా లేదు, లేని వాడి నువ్వన్నీ కూడా ఇట్లా ఊహించుకుంటున్నావు అన్న విషయాన్ని తెలియజేస్తాడు అనమాట. ఇది ఆశ్చర్యపరమైనటువంటి పదార్థాలని పరమాత్మ అట్లా సృష్టిస్తాడు అని చెప్పని దానికి అర్థం అనమాట. అనభివ్యక్త స్వరూపత్వాత్ అన్నారు. అంటే జీవుడు స్వయంగా ఇతను ఎలాంటి వాడు, సత్య సంకల్పాలు కలిగినటువంటి వాడే అయినప్పటికీ కూడాను సంసారంలో పడిపోయాడు కాబట్టి, అతను సంసారస్సులో ఉన్నప్పుడు అతనికి సామాన్య సంకల్పం మాత్రం చేత సృష్టిత్వం అనేటువంటిది కలగదు. సంకల్పం అనేవి ఉన్నాయి. వీడు సత్య సంకల్పుడు కావాలని అంటే పరమాత్మానుగ్రహం కావాలి, పరమాత్మ స్మరణం కావాలి, పరమాత్మ సేవనం కావాలి. పరమాత్మ యొక్క దయానుగ్రహం లేనిదే ఇతనికి సత్యత్వం అనేది సిద్ధించదు. కాబట్టి సత్యస్వరూపుడైన పరమాత్మను స్మరించి తరించిన వాళ్ళకే 6 సంకల్పాలు సత్యాలు అవుతాయి. కాబట్టి సత్య సంకల్పత్వంగా ఉంటుందన్నమాట. కాబట్టి బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అన్నట్టుగా, కాబట్టి సంకల్ప మాత్రం చేతనే సృష్టిత్వం అనేది పొందు. కాబట్టి కామం కామం పురుషో నిర్మిమాణ అన్నదాన్ని బట్టేసి దీనికి వివిధ రకాల కోరికలు కలగటం అనేటువంటివి వీళ్ళు ఊహించినంత మాత్రం అవి జరగవు. కానీ అవి పరమాత్మ చేతనే ఇవన్నీ, వీటన్నిటి నిర్మాత కర్త పరమాత్మయే అని చెప్తారు అని సిద్ధాంతం చేశారు. యహా ఏషు సుప్తేషు జాగర్తి అంటే ఎవరైతే జీవులు ఈ విధంగా సుప్తేషు అంటే సుప్తికాలంలో పడుకున్న సమయంలో, యహా పురుష ఎవరైతే ఏ పరమ పురుషుడైతే ఏ పరమాత్మ అయితే జాగర్తి తెలివితో ఉంటున్నాడో, తస్మిన్ లోకాః శ్రితాః సర్వే తదునాత్యేతే కశ్చన, ఆ పరమాత్మయందు ఆ పరమ పురుషుని యందు సర్వే లోకాః అన్ని లోకాలు కూడా అందరూ కూడాను పరమాత్మను ఆశ్రయించి ఉన్నాయి. కాబట్టి ఆ పరమాత్మను ఎవరూ కూడాను అతిక్రమించలేరు. కాబట్టి ఈ సమస్తమైన ఉపక్రమానికి ఉపసంహారానికి అన్నింటికీ కూడాను ఆ పరమ పురుషుడైన పరమాత్మయే కర్త, సహి కర్త, పరమాత్మయే సర్వకర్త అని దానికి పరమ పురుషునికి దాన్ని అన్వయింపజేసి చెప్తారన్నమాట. ఈ విధంగా జీవాత్మ కూడా సత్య సంకల్పత్వం స్వాభావికం ఉంటుందా అని అంటే, పరమాత్మను గురించి తెలుసుకొని పరమాత్మానుగ్రహం ఉంటే కలగవచ్చు, కానీ అది ఎందుకు అభివ్యక్తం కావట్లేదు అంటే వీడికి కూడా సంకల్పం కలుగుతోంది, కానీ ఎందుకు కలగటం లేదు, అనుకున్నవన్నీ ఎందుకు జరగట్లేదు అని అంటే దానికి కూడా అర్థం చెబుతున్నారు. పరాభిధ్యానాత్తు తిరోహితం తతోహి అస్య బంధ విపర్యయౌ. ఈ సూత్రం చెబుతున్నారు, ఇది కారణం అని చెప్పనంటున్నారు. అంటే పరాభిధానాత్తు తిరోహితం తతహి అస్య బంధ విపర్యయౌ అంటే ఇక్కడ కూడా మళ్ళీ తూ అన్నదన్నమాట. ఈ తూ అనే శబ్దం ఏమిటంటే కూడా ఈ శంకాన్ని వృత్తిను పరమపురుష అభిధ్యానాత్ అస్య స్వాభావికం రూపం అనాది కర్మ ప్రవాహేణ కృత అపరాధతయా తిరోహితం తతోహి అస్య బంధ విపర్యయౌ తతః పరమపురుష సంకల్పాదేవ హి అస్య జీవస్య బంధ విపర్యయౌ సంసార మోక్షౌ శ్రూయేతి. కోహ్యేవ అన్యాత్ కహ ప్రాణ్యాత్ యదేష ఆకాశ ఆనందో న స్యాత్ ఏష హ్యేవ ఆనందయాతి పరం జ్యోతిః ఉపసంపద్య స్వేన రూపేణ అభిష్పద్యతే ఇత్యాదు. చూడండి, ఇవి ప్రతిక్షణం కూడాను ఈ జీవుడు అస్వతంత్రుడు, పరమాత్మయే స్వతంత్రుడు. వీడికి ఏదో కొంచెం స్వతంత్రం ఇచ్చినంత మాత్రం నుంచి నేనే రాజు అన్నట్టుగా వీడు ప్రవర్తిస్తా అంటాడు జీవుడు.
అలా కాదు అన్నవన్నీ గుర్తు చేసుకుంటారు అన్నమాట. ఏమంటే పరాభిధ్యానాత్ అంటే పరమాత్మ యొక్క పరమ పురుషుని యొక్క సంకల్పానుసారమే తిరోహితం ఈ జీవాత్మ యొక్క స్వతసిద్ధమైనటువంటి స్వాభావికమైనటువంటి చేసుకున్నటువంటి అనాది కర్మ ప్రవాహం ఏదైతే ఉందో, పుణ్యమో పాపమో ఏదైనా కూడా అంతా కూడా అన్ని అపరాధాలు కూడా ఎన్నో చేసుకుని ఉన్నాడు. అంటే లెక్క ప్రకారం వీడిని బొక్కలో పెట్టాలి తీసుకెళ్ళిపోయి. ఎందుకంటే పాపానాం ప్రథమ అని ఎన్నెన్నో చేసుకుని ఉంటాడు ఆల్రెడీ. అవన్నీ ఒకసారి అనుభవించగల శక్తి కూడా వీడికి లేదు. ఒక జన్మ చాలు ఆ పాపాలను అనుభవించడానికి. అటువంటి అపరాధాలు కలిగినటువంటి వాడికి ఒక్కసారిగా ఎట్ట పొందగలడు? కనుక పరమపురుషుని యొక్క సంకల్పం, పరమాత్మ యొక్క అనుగ్రహం వలన, ఆ పరమపురుషుని యొక్క సంకల్పం వలన అస్య ఈ జీవాత్మకు బంధ విపర్యయౌ ఈ విధంగా సంసారము మోక్షము ఇట్లా కలుగుతూ ఉన్నాయి. జాయతే మ్రియతే పుడుతున్నాడు, అనుభవిస్తున్నాడు, మరణిస్తున్నాడు. పుణ్యం చేసుకున్నందుకు గాను పుణ్యఫలం అనుభవిస్తున్నాడు, పాపం చేసుకున్నందుకు గాను పాపఫలం అనుభవిస్తున్నాడు. ఈ విధంగా పుణ్యపాపాలు రెండు అనుభవించి 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 మొత్తం పూర్తయిపోతే ఈ చేసుకున్నవన్నీ కూడాను పూర్తయిపోయి కానీ అతనికి మోక్షం లభించదు, కలగదు. కాబట్టి ఈ విధంగా కలిగిస్తూ జన్మిస్తూ మరణింపజేస్తూ పుట్టిస్తూ మరణింపజేస్తూ ఈ విధంగా చేస్తూ ఎప్పటికా చివరికైనా బంధ విపర్యయౌ ఈ సంసారం నుంచి మోక్షం అనేటువంటిది కలిగిస్తాడు. కోహ్యేవ అన్యత్ కహా ప్రాణ్యాత్ ఏష ఆకాశో ఆనందో న స్యాత్ ఏష హి ఏవ ఆనందయాతి. అంటే ఎవరైతే ఏ విధమైనటువంటి అపరిచ్ఛిన్నమైనటువంటి ఆనంద స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ ఈ విధంగా చేస్తున్నాడు, కలిగిస్తున్నాడు. కాబట్టి మనకి చాలా ఉన్నాయి, అవన్నీ కూడాను ఒక్కసారి మనం అనుభవించలేము. కాబట్టి పుణ్యము అనుభవించలేము, పాపము అనుభవించలేము. కాబట్టి కొంచెం కొంచెం అనుభవింపజేస్తున్నాడు అనమాట. ఆ విధంగా ఆయనే గనక మనల్ని ఆ విధంగా అనుగ్రహించకపోయినట్లయితే ఎవరు ఏ విధంగా ఏ ప్రాణాన్ని ధరించినా కానీ ఏ రూపాన్ని ధరించినా కానీ ఏం చెయ్యాలి? ఈ విధంగా మనకు అనుగ్రహించేటువంటి పరమాత్మను ఆనందింపజేయాలి. అని అంటే పరమాత్మను ఎలా ఆనందింపజేస్తాం? ఆయన్ని స్మరించటమే, కీర్తించటమే, పూజించటమే, సేవించటమే. కనుక పరంజ్యోతిర్వసంపద్య స్వేన రూపేణాభినిష్పద్యతే. ఆ పరంజ్యోతి స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మను గురించి విని అని తెలుసుకొని మనసులో నిలుపుకొని ఆయనను పొంది ఈ జీవాత్మ యథార్థంగా సత్యస్వరూపంతో ఆ పరమాత్మను పొందుతాడు అని ఈ విధంగా చెప్పిన విధంగా తిరోధాన ప్రకరణాన్ని కూడా చెబుతున్నారు అన్నమాట. ఎక్కడ దేహయోగాద్వా సోపి అని చెప్పి తర్వాత సూత్రం చూడండి. దేహయోగాద్వా సోపి, సోపి తిరోభావ, దేహయోగాద్వా భవతి వాశబ్ద వికల్పాంత. అంటే వ్యవస్థితశ్చ వికల్ప దేవమనుష్యాది దేహాకార పరిణత అచిత్యోగాత్ సృష్టివేళాయాం నామరూప విభాగానర్హ సూక్ష్మదశాపన్న అచిత్యోగేన ప్రళయకాలే. ఆ తిరోభావం కూడా ఎట్లా జరుగుతుంది? దేహయోగాద్వా అంటే ఈ దేహంతో ఉన్నటువంటి సంబంధం వలన కలుగుతుంది అని అంటే అది కూడా ఎట్లా కలుగుతుందంటే వికల్పం అంటే దేహం వలన కలగచ్చు అన్నట్టుగా. ఈ వ్యవస్థిత వికల్పం అని అంటే అర్థం ఏంటంటే ఆ సృష్టి సందర్భంలో దేవరూపంలోనో మనుష్య రూపంలోనో ఏ విధమైన ఆకారంలో ఉంటే ఆ విధమైనటువంటి ఒక అచిత్ సంబంధం వల్ల, అంటే అచిత్ అంటే ప్రకృతి సంబంధం వల్ల ఇతనికి కలుగుతుంది. ప్రకృతి ఏం చేస్తుంది? ప్రకృతి అంటే ఏమిటి? వికారాన్ ప్రకరోతి ఇది ప్రకృతి. వికారాలు కలుగజేస్తుంటుంది. వికారాలు కలగజేసేటువంటి ఆ ప్రకృతి ఏదో కొన్ని సాత్విక వికారమో రాజస వికారమో తామస వికారమో కలిగిస్తే అది ఉంటుంది. దాన్ని చూసి ఇతడు దానికి మోహపడితే అందువల్ల ఏమవుతాడు? తత్సంబంధీకుడు అయిపోతాడు.
ప్రకృతి సంబంధికుడైపోయి వికారంలో చిక్కుకుని పోతాడు. అప్పుడు అతనికి ఏమవుతున్నది? తిరోధానం. ఆ తిరోధానుడు మళ్ళా ప్రళయకాలంలో తిరిగి మరలా నామరూప విభాగానర్హమైనటువంటి సూక్ష్మ దశను పరమాత్మ పొందినప్పుడు ఆ పొందినటువంటి అచిత్ సంబంధం చేత మరలా తిరోధానము అంటారు అన్నమాట. అంటే అందరూ మళ్ళా తిరిగి పెట్టిపోవాల్సిందే, ఆయనలో కలిసిపోవటమే కదా తిరోధానం అని అంటారు అన్నమాట. సూచకశ్చ శృతేః ఆచక్షతే చ తద్విదః. సూచకశ్చ అచిత్యోగేన ప్రళయకాలే సూక్ష్మదశాపన్నః లయః ప్రళయః అని చెప్తున్నారు. సూచకశ్చ అని అంటే దాన్ని ఎలా సూచిస్తున్నారట? సూచకశ్చ హి శృతేః ఆచక్షతే చ తద్విదః. దేనివలన అంటే ఈ స్వప్న సంబంధమైనటువంటి స్వప్నకాలంలో నేను రథాలను చూశాను, రథాలు వెళ్ళిపోతున్నాయి, మార్గంలో వెళుతున్నాయి. ఈ జీవాత్మ చేసుకున్నటువంటి యొక్క సంకల్పాలు ఏవైతే ఉన్నాయో, అంటే కళలు ఏవైతే ఇతను కన్నాడు అన్నీ కూడాను ఈ సుషుప్తుడికి ఎందుకంటే కళలు ఉంటున్నాడు? నువ్వెందుకు కళలు అంటే ఈ బ్రహ్మజ్ఞానం లేకపోవడం చేత. నీ అంతటి నువ్వే అనుకుంటే ఎట్లాగయ్యా? నీకు పరమాత్మానుభవం ఉన్నట్టయితే నువ్వు పరమాత్మను సేవిస్తే, పరమాత్మ అనుగ్రహిస్తే నీకు తప్పకుండా కలుగుతాయి. ఆ విధమైనటువంటి పరమాత్మ జ్ఞానం లేకపోవడం చేత పూర్వకృతమైనటువంటి కర్మ ఏదైందో అది ఈ సుషుప్తి సమయంలో అనుభవించదగి ఉన్నాడు. కానీ ఆహా ఇది వచ్చేసింది అని నాకు లాటరీలో ₹1,00,00,000 వచ్చేసేసినాయి, ఈ ₹1,00,00,000 అట్లా చేసేస్తాను, ఇట్లా చేస్తాడు అని చెప్పేసి ఏవో కలలు కంటూ ఉంటాడు, ఊహించుకుంటుంటాడు అనమాట. నేనే అనే ఒక ప్రత్యభిజ్ఞానాన్ని పొందుతాడు. ఎట్లా పొందుతాడంటేట ఇహ వ్యాఘ్రోవా సింహోవా అని ఈ లోకంలో పెద్ద పులి కానీ పెద్ద సింహం కానీ అని చెప్పి నేను పులి లాంటి వాడిని, నేను సింహం లాంటి వాడిని అనుకున్నట్టుగా మొదలుపెట్టేసి యద్యద్భవంతి తథా భవంతి అంటే ఏ రూపాలతో ఉంటారో అలాగే అవుతారు. అంటే యస్యేద్భావ్యం తస్య తద్భవతి అని చెప్పానంటే సత్య సంకల్పంకి ఏ విధంగా ఎవరు ఎట్లా అనుకుంటే అట్లా జరిగిపోతాయి. ప్రతి ఒక్కళ్ళకి కూడా అనుకుంటే ఎట్లా జరిగిపోతాయి కాదు కదా. దానికోసం తపించాలి. ఆ విధంగా తపించాలి అని అంటే ఏం చేయాలో అది చెయ్యాలి. మనం తప్పించడమే కాదు, చివరికి ఆ తపింప చెయ్యాలి అందరినీ కూడా. ఏ అధికారి నుంచి ఏ ఫలాన్ని మనం పొందాలనుకుంటున్నామో ఆ అధికారిని గనక మన యొక్క తపస్సుతో తప్పింప చేస్తే అతడు తప్పకుండా దానికి లొంగి రావాల్సి ఉంటుంది. కానీ యద్యద్భవంతి తదా భవంతి అంటే ఏ విధమైనటువంటి రూపాలతో ఎవరికి ఎట్లా ఉంటుందో, ఎలా జరగాలో అంటే శబ్దం చేతనే మోక్ష సాధనం అనేటువంటిది కూడా ఇక్కడ విధింపబడుతుందా అని అంటే దానికి చెప్తున్నారు. ఈ సుప్తుడైనటువంటి వాడు శరీరేంద్రియ బంధ విముక్తుడు కాడు. మరి ఏమిటి అంటే మామూలుగా కరణ కళేబరాలు ఎలా అయితే ఉంటాయో వాటితో సమానుడుగా ఉంటాడు. మళ్ళీ తిరిగి కార్యాల్లో ఆచరించడం కోసం లేచినప్పుడు అప్పుడు ఎట్లా ఉంటాడు అని అంటే మళ్ళీ ఆ ఉత్సాహం ప్రదర్శిస్తాడు. కానీ ఈ స్థితిలో ఉన్నప్పుడు మాత్రం తనకి ఆయాసం కానీ ఇట్లాంటివన్నీ కూడా ఏమి ఉండవు. నిద్రపోతున్నప్పుడు ఆయాసం ఉండదు కదా. ఆ విధంగా అప్పుడు నిద్రావస్థలో కూడాను కొంతవరకు ఆనందమైనటువంటి పరమాత్మను పొంది ఆహా నేను బాగా నిద్రపోయానండి, హాయిగా నిద్ర పట్టిందండి అని ఉంటాడు అనమాట. ఆ పరమాత్మను పొంది మళ్ళీ తిరిగి లేచాడు అని అంటే మళ్ళీ ఆయాసం పొందుతూ ఉంటాడు, అశాంతిని పొందుతూ ఉంటాడు, ఏవో పనులు చేసుకుంటాం పోహం చేసుకుంటుంటాడు అనమాట. ఈ విధంగా ఈ అధికరణాన్ని ముగించారు. ఈ తర్వాత ముగ్ధాధికరణం అని అన్నారు. ఈ ముగ్ధాధికరణం
అంటే జీవాత్మ సుషుప్తి దశలో ఉన్నప్పుడు పరమాత్మతో కొంతవరకు కలిసి ఉంటాడు కాబట్టి అభావాధికరణంలో కూడా చెప్పారనమాట. ఎందుకంటే ఈ మిగిలినవన్నీ మర్చిపోయి హాయిగా ప్రశాంతంగా నిద్రపోతాడు అనమాట. నిద్రలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. వీడు పరమాత్మలో చేరి ఉంటాడు కాబట్టి, అంటే పరమాత్మను పొంది ఉన్నప్పుడు మోక్షంలో పొందినట్టే ఎట్లయితే ఆనందంలో ఉంటాడు, ఆనంద స్వరూపుడైన పరమాత్మను పొంది ఆనందాన్ని పొందుతున్నాడు అన్నట్టుగా ఈ నిద్ర దశలో కూడా జీవుడు పరమాత్మను ఆశ్రయించి ఉంటాడు కాబట్టి అతనికి కొంత ఊహగా ఉంటాడు. కానీ అతనికి దాని చేత మోక్షం సిద్ధించదు కదా, అది కొంతవరకు రెస్ట్ అన్నమాట, అంతే, విశ్రాంతి మాత్రమే అది. కానీ కేవలం దాని వల్లనే పూర్తిగా అతనికి ఏమీ సిద్ధించదు అని చెప్పి అంటారు. తర్వాత ముగ్ధాధికరణం అనేటమాట. ముగ్ధాధికరణం అంటే మూర్ఛపోయాడు. మూర్ఛపోవడం అని అంటే మూర్ఛావస్థలో ఏముంటుంది, జ్ఞానము ఉండదు, నిద్ర ఉండదు, నీ స్వప్నం కలుగుతుందంటే అది కలగదు, ఇటుగా అనేటువంటి ఒక స్థితి అది. మూర్ఛ అంటే దాదాపు అర్ధమరణం, సగం చనిపోయినట్టే లెక్క. ఆ ముగ్ధాధికరణంలో ఏంటంటే సుషుప్తిలో ఉన్నప్పుడే వాడు లేస్తాడు, కానీ వేరేవాడు కాదు, వేరే విధంగా ఉంటాడు అని అనుకుంటున్నాడు అని చెప్పాను అన్నాడు. కానీ ఈ ముగ్ధాధికరణంలో ఎట్లా ఉంటాడు అని అంటే ఆ మూర్ఛావస్థలో ఎలా ఉంటాడు అన్న దాని గురించి వివరిస్తారు. ఈ ముగ్ధాధికరణం గురించి రేపు పరిశీలిద్దాం. శ్రీమతి రామానుజాయ నమః.